ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారం. తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం డిసెంబర్ 7వ తారీఖు నుండి జనవరి 20 వరకు కుజుడు కర్కాటకంలో వక్రిస్తున్నాడు. సో వక్రగమనంలో ఉంటాడు. సో ఈ వక్రగమనం కర్కాటకం నుంచి మిథునం కేసి వెనక్కి వెళ్తున్నాడు. సో ఈ కుజుని యొక్క వక్రగమనం 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశాలు ప్రస్తుతం ఉన్న గోచారం అంటే గ్రహగతుల ఆధారంగా రాశి ఫలాలు చెప్తున్నాను. సో ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. సో మీ ఎక్కువ ఫలాలు అంటే మ్యాక్సిమం ఫలితాలు మీ పుట్టిన టైము, డేటు, ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. అందులో నడిచే దశ, అంతర్దశ, అనుకూలమైన గ్రహాలు, ప్రతికూలమైన గ్రహాలు, వీటిని బట్టి ఎక్కువ ఆధారపడి ఉంటాయి. సో మీరు జన్మజాతకం తెలుసుకోవాలనుకుంటే అంటే ఈ జన్మజాతకంతో కలిపి ఈ ట్రాన్సిట్ రిజల్ట్స్ అంటే వర్తమానంలో ఉన్న గోచార ఫలితాలు అయితే వాటికి కొద్దిగా సపోర్టివ్గా ఉంటాయి లేదా కొద్దిగా ఎగ్నెస్ట్గా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా జన్మజాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన టైము, ప్లేసు, డేట్తో సంప్రదిస్తే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి. మీ జాతక ఫలితాలు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. సో ముందుగా మేషరాశి వారి విషయం పరిశీలిస్తే కుజుని వక్రం చతుర్థ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తాం. సో చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటకంలో నీచంలో ఉన్నాడు. నీచ స్థితి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో మేషరాశి వారు స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొనటం, అమ్మటం కానీ లేకపోతే వేరే లోన్స్ కానీ తీసుకునేటప్పుడు పత్రాలు అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకొని తీసుకోవటం మంచిది. తర్వాత వృత్తికి సంబంధించిన చికాకులు కానీ, వృత్తికి సంబంధించిన ప్రెషర్ కానీ ఇంట్లో గృహ వాతావరణం పాడు చేయకుండా చూసుకోవాలి. సో కొద్దిగా గృహ వాతావరణం అంటే మీ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు మీ మానసిక స్థితిలో. తర్వాత కొద్దిగా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. సో దీన్ని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత క్లారిటీతో అంటే మీ ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెల్ విషర్స్తో ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీరు ఆ కోరికల చిట్టాన్ని ఒకసారి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ 7వ స్థానం మీద కుజుని దృష్టి ఉంది. సో వైవాహిక జీవితంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకునే దిశగా మీకు ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సంప్రదింపుల ద్వారా లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే భార్యాభర్తలతో కానీ, భార్య లేదా భర్తతో కానీ కొద్దిగా సంప్రదింపుల ద్వారా మీ డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చతుర్థ స్థానం వచ్చేసి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల్లో ఎవరితో మనకు అవసరం ఉంది అంటే ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు మనకు అనుకూలంగా లేరు అన్న విషయం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత తల్లితో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. తర్వాత కొద్దిగా తల్లితో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే కొద్దిగా సంయమనం పాటించి మంచిగా సౌమ్యంగా, అకామిడేటింగ్గా మంచిగా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ఆశీర్వాదం లభిస్తుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి కుజుడు 3వ స్థానంలో నీచంలో ఉన్నాడు.
అయితే మూడవ స్థానం చాలా మంచి ప్లేసు కుజునికి. మూడవ స్థానం నుంచి వక్రించి రెండవ స్థానం కేసు వెళ్తున్నాడు. సో ఇక్కడ మీ వ్యవహార శైలి, మాట తీరు రెండూ మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో లక్ కలిసి రాలేదు అనుకునే కన్నా మీరు ఎట్లా వ్యవహారం చేస్తున్నారు, మీ మాట తీరు ఎట్లా ఉంది అన్న విషయం పరిశీలించుకోవాలి. తర్వాత సోదరులతో కొద్దిగా భేదాభిప్రాయాలు పరిష్కరించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే సహోద్యోగులతో కానీ డిఫరెన్సెస్ లేకుండా ఉండేందుకు ట్రై చేస్తారు. 1-2-3 సార్లు ఏదైనా పని మీద ప్రయత్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పట్టుదలతో ప్రయత్నించి ఆ విషయాన్ని సాధిస్తారు. తర్వాత ధైర్యం కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మాట తీరు, వ్యవహార శైలిలో ఓవర్ కాన్ఫిడెన్స్, తర్వాత డామినేషన్కి వెళ్లకుండా జాగ్రత్తగా సౌమ్యంగా మాట్లాడటం, తర్వాత అకామిడేటింగ్గా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా కుజుని దృష్టి ఇక్కడ 9-10 స్థానాల మీద ఉంది. విదేశీయాన విషయాల్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం మూలంగా కొద్దిగా ఆగే పరిస్థితి కనిపిస్తుంది. చిన్న ప్రయాణాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా ఏదైనా మార్పు కోరుకునేవారు కొంత వెయిట్ చేయడం మంచిది. జనవరి వరకు వెయిట్ చేసి మార్పు ప్రస్తుతానికి అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండి ఉన్న దాంట్లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయడం మూలంగా మంచి అవకాశాలు లభిస్తాయి. తర్వాత ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెంచుకునే విధంగా ట్రై చేస్తారు. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. తర్వాత వక్రిస్తున్నాడు. తర్వాత ఒకటో స్థానం కేసు వెళ్తున్నాడు. అంటే ఇక్కడ మీ మాట తీరు, వ్యక్తిత్వం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వీటన్నిటిని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మాటల్లో పట్టుదల వల్ల కొద్దిగా ప్రాబ్లం రావటం, తర్వాత మీ మాట తీరు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి అని నిర్ణయించుకుంటారు. దానికి ఆ విధంగా కృషి చేస్తారు. తర్వాత ఆరోగ్యం అంటే నోటికి సంబంధించి, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పంచమ స్థానం మీద కుజుని దృష్టి ఏర్పడుతుండటం మూలంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సంతానంతో సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుముందు తీసుకున్న నిర్ణయాలు కొద్దిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రేయోభిలాషులతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా కుజుని దృష్టి అష్టమ స్థానం మీద, నవమ స్థానం మీద ఉంది. ఇక్కడ ఎక్కువ అంటే స్పెక్యులేషన్లో ఎక్కువ అంటే గ్రీడీనెస్తో కొద్దిగా ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేయడం అది జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి. స్పెక్యులేషన్ కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. తర్వాత తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువుతోనూ తండ్రితోనూ విభేదించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వారితో సంయమనంతో వ్యవహరించి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి లగ్నంలో కుజుడు ఉన్నాడు. వక్రించి మళ్ళీ వెనక్కి 12వ స్థానంకేసి వెళ్తున్నాడు. సో కర్కాటక రాశి వారికి కొద్దిగా అంటే కన్ఫ్యూజన్ పీరియడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ 4వ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని కుజుడు చూస్తుండటం మూలంగా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు, అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు కొద్దిగా చికాకు పెట్టే అవసరం ఉంటుంది. ఇక్కడ పేషెన్స్ చాలా పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే మీ పర్సనాలిటీ అందరికీ ఆమోదయోగ్యంగా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత భార్య లేదా భర్తతో, వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మామూలుగా క్యాజువల్గా చిన్న మాట వచ్చినా కానీ పెద్దగా ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత స్పెక్యులేషన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా సంయమనంతో పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అసహనం, తర్వాత కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కన్ఫ్యూజన్ తగ్గడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. తర్వాత వక్రగమనంలో ఉన్నాడు. ఇక్కడ 9-4 స్థానాలకు అధిపతి. సో సింహరాశి వారు విదేశాల్లో
ఏమైనా రీసెర్చ్ కానీ, లేకపోతే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ కానీ, లేదా విదేశాలు వెళ్లి స్థిరపడాలి, విదేశాలు వెళ్ళాలన్న కోరిక యాక్చువల్‌గా కొద్దిగా వాయిదా పడే ప్రయత్నం కనిపిస్తోంది. వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. సో, ఈ విషయంలో కొద్దిగా జనవరి వరకు వేచి చూసి తర్వాత నిర్ణయం తీసుకోవటం వలన మంచి ఫలితాలుంటాయి. తర్వాత కొద్దిగా అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొద్దిగా అగ్రెషన్ పెరగటం, తర్వాత కొద్దిగా పిరికితనం ఏర్పడటం జరుగుతుంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా? ఎవరు మంచివారు? ఎవరు చెడ్డవారు? తర్వాత మీ బిలీఫ్ సిస్టమ్ కూడా అంటే నమ్మకం కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది. సో, మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొన్ని నమ్మకాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ 6వ స్థానం మీద, 7వ స్థానం మీద దృష్టి ఉండటం వల్ల శత్రువులతో డీల్ చేసే విధానాన్ని మార్చుకుంటారు. తర్వాత భార్య లేదా భర్తతో వచ్చిన అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములతో వచ్చిన అభిప్రాయ భేదాలు కానీ మార్చుకోవాల్సిన పరిస్థితి అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఖర్చు సడన్గా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం, అనుకోని ఖర్చులు అంటే అవసరం లేని ఖర్చులు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే పిలిగ్రిమేజ్ కానీ, లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లో కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువయ్యి అంటే శుభకార్యాలకి జనరల్‌గా ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ విషయంలో కొద్దిగా నియంత్రణ పెట్టుకుంటే ఖర్చు మీద మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కన్యా రాశి. సో, కన్యా రాశి వారికి 3, 8 స్థానాల అధిపతి కుజుడు ఇక్కడ 11వ స్థానంలో వక్రగమనంలోకి వెళ్తున్నాడు. సో, ఇది కన్యా రాశి వారికి చాలా చాలా ఎక్సలెంట్ ట్రాన్సిట్. అంటే ఇక్కడ 11వ స్థానం నుంచి 10వ స్థానానికి వక్రగమనంలో వెళ్తున్నారు. సో, ఇక్కడ స్నేహితుల్లో ఎవరు మంచిగా ఉన్నారు, లేకపోతే ఎవరు అనుకూలంగా లేరు అన్న విషయం తరచి చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ కోరికల చిట్టా తిరిగి మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించుకొని ఏవి అవసరమైన అవసరాలు ఉన్నాయి ఇమీడియట్‌గా, లేకపోతే ఏవి అవసరం లేనివి వాయిదా వేయొచ్చు. ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత 5వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుంటే ఇక్కడ 2వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా కన్యా రాశికి 2వ స్థానం మీద మాట తీరు జాగ్రత్తగా మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా 5, 6 స్థానాల మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలమా లేదా ఒకసారి తరచి చూసుకుని మళ్ళీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శత్రువులతో కానీ డీల్ చేసే విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రుణాలు తీర్చివేయడానికి మీరు చేసే ప్రయత్నాలు అంటే ఒక రుణం తీసుకుని మళ్ళీ ఒక రుణం తీసుకుని ఇంకో రుణం తీర్చే ప్రయత్నం చేయకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదాయ మార్గాలు ఎక్కువ పెరుగుతాయి. తర్వాత ఇంకా జ్యేష్ఠ సోదరులతో కొద్దిగా సంయమనంతో వ్యవహరించి చర్చల ద్వారా సత్సంబంధాలు ఏర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి 10వ స్థానంలో నీచ స్థితిలో కుజుడున్నాడు. అక్కడి నుంచి భాగ్యస్థానం కేసు వెళ్తున్నారు. తులారాశి వారు జాబ్లో ఆకస్మికంగా మార్పులు చేర్పులు చేయటం వల్ల మంచి ఫలితం రాదు. యాక్చువల్గా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిగా బాసులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చతుర్థ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల బంధువులతో కానీ లేదా తల్లితో కానీ వ్యవహరించేటప్పుడు చాలా సౌమ్యంగా వ్యవహరించి వారితో మంచి సంబంధాలు పెంచుకోవడానికి ట్రై చేయాలి. గతంలో ఉన్న విభేదాలు తొలగించుకోవడానికి ట్రై చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడ లగ్నం మీద కుజుని దృష్టి ఏర్పడుతుండటం మూలంగా మీకు కొద్దిగా ఆవేశపూరితమైన మనస్తత్వం కానీ, లేకపోతే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం, మీ పర్సనాలిటీని అవతల వారు కొద్దిగా విమర్శించడం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కష్టపడి కొద్దిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవటం, తర్వాత వాటిలో కొద్దిగా ఎక్కువ కష్టపడి మీకు జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
అంటే వృత్తిపరమైన సమస్యలన్నీ అక్కడే మామూలుగా వృత్తిపరమైన సమస్యల్ని దూరంగా పెట్టి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉండటానికి ట్రై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా స్థిరాస్తుల వ్యవహారాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ధనం విశేషంగా కలిసొచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆహ్, పంచమ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా తులారాశి వారికి గర్భవతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇంకా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. సో, కొత్త బిజినెస్ కానీ, కొత్త ఆహ్, నూతన పనులు ప్రారంభించడానికి అంత అనువైన సమయం లేదు. కొద్దిగా వేచి చూడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో, వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో కుజుడు వక్రించి అష్టమ స్థానం కేసి వెళ్తున్నారు. సో, దీనివల్ల కొద్దిగా విదేశీయాన విషయాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు కొద్దిగా వాయిదా పడే విషయం కనిపిస్తోంది. తర్వాత తండ్రితో కానీ, గురువులతో కానీ కొద్దిగా విభేదం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మీ వ్యవహార శైలి అంటే కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా మార్చుకోవటానికి ట్రై చేస్తారు. చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సోదరులతోనూ, తర్వాత ఇరుగు పొరుగు వారితోనూ, తోటి సహోద్యోగులతోనూ సత్సంబంధాలు పెంచుకునే దిశగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మాటలు అంటే వ్యవహార శైలిలో కొద్దిగా అవతల వారిని డామినేట్ చేసే విధంగా మీరు వ్యవహరించడం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తృతీయంలో శుక్రుడు ఉండటం వల్ల చాలా వరకు బ్యాలెన్స్ చేస్తారు. సో, ఇక్కడ వృత్తిపరమైన నిర్ణయాలు, తర్వాత కొద్దిగా వాయిదా వేయటం, ఎక్కువ అంది వచ్చిన అవకాశాన్ని ఇక్కడ విదేశీయాన విషయాలు అంటే విదేశాల్లో వృత్తి ఉద్యోగాలు కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కానీ, లేకపోతే రీసెర్చ్ పిహెచ్డి వంటి స్టూడెంట్స్ కోసం రీసెర్చ్ పిహెచ్డి వంటి అంశాలు కానీ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగే పరిస్థితి కనిపిస్తుంది. కొంతకాలం వేచి చూడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీ బిలీఫ్ సిస్టంలో అంటే నమ్మకంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రాబ్లం అంటే ఇక్కడ మీరు కొంతవరకు నమ్మకాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బ్లైండ్ బిలీఫ్స్ అనిపించే అవకాశం ఉంటుంది. వాటిని మార్చుకొని తర్వాత సహేతుకంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు రాశి. సో, ధనుసు రాశి వారికి 5వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి 8లో విపరీత రాజయోగం ఇస్తున్నారు. సో, ఈ వక్రగమనంలోకి వెళ్ళటం వల్ల మీకు ఏదైతే అంది వచ్చిన అవకాశం ఉందో అంటే విపరీత రాజయోగం అనేసరికి ఫస్ట్ టెన్షన్ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా సర్దుకుంటారు. తర్వాత చాలా పైకి రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సో, ఇక్కడ పంచమాధిపతి అష్టమంలో ఇంట్యూషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అంటే ముందే కొన్ని విషయాలు పసిగట్టగలుగుతారు. తర్వాత మీకు గర్భవతులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతానంతో చాలా చాలా జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించాలి. తీసుకున్న నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇక్కడ మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట తీరు అంటే చిన్న మాట మీరు క్యాజువల్గా మాట్లాడినా కానీ అది పెద్ద కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత వ్యవహార శైలి కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 3వ స్థానం మీద శని మీద కుజుని దృష్టి రావటం మూలంగా సో, సోదరులతో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు, తోటి సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత నిర్ణయాత్మక శక్తి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట కొంచెం ఊగిసలాట కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, తర్వాత నిర్ణయాలు శ్రేయోభిలాషులతో ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి. సో, మకర రాశి వారికి ఇక్కడ సప్తమంలో కుజుడున్నాడు. సప్తమంలో నీచ స్థితిలో కుజుడున్నాడు. కుజుడు వచ్చేసి చతుర్థాధిపతి, తర్వాత 11వ స్థానాధిపతి. సో, మీ కోరికల లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి తరచి చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తండ్రి తరపు బంధువులతో కానీ, లేకపోతే జ్యేష్ఠ సోదరులతో కానీ
సత్సంబంధాలు ఏర్పరచుకునే దిశగా మీరు కృషి చేయాల్సి ఉంటుంది. స్నేహితుల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ భాగ్యస్థానం మీద కుజుని దృష్టి ఏర్పడుతుండటం మూలంగా గురువులతో కానీ, తండ్రితో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సప్తమ స్థానం వైవాహిక జీవితానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు, ఇందులో సాల్వ్ అయ్యాయి అనుకున్న విషయాలు మళ్ళీ తెరపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏమైనా విభేదాలు ఉంటే మళ్ళీ తెరపైకి రావటం, వాటిని పరిష్కరించుకునే దిశగా మీరు కృషి చేయాల్సి ఉంటుంది. తర్వాత భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే ఇక్కడ దూరంగా అంటే వైవాహిక జీవితంలో విడాకులకు దారి తీసే పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే వ్యాపార భాగస్వాములు తో కొద్దిగా రిలేషన్ కట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లగ్నాన్ని కుజుడు చూస్తూ ఉండటం మూలంగా కొద్దిగా ఆవేశపూరితమైన మనస్తత్వం ఉంటుంది. నిర్ణయాలు టక్మని అనుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే మీ పర్సనాలిటీని అందరికీ ఆమోదయోగ్యంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రెండవ స్థానం మీద కూడా దృష్టి ఏర్పడుతుండటం మూలంగా మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం, కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయటం, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ గురువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. సో 6వ స్థానంలో కుజుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఇస్తాడు. అంటే పోటీ తట్టుకునే శక్తి, పోటీల్లో విజయం సాధించే శక్తిని ఇస్తాడు. తర్వాత కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు కానీ, అంటే గతంలో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి అనుకున్నాం, మళ్ళీ కొద్దిగా కోర్టు కేసులు తెర మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రుణదాతల ఒత్తిడి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 3వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండటం, తర్వాత వక్రించడం వల్ల సోదరులతో అంటే కనిష్ట సోదరులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, తర్వాత సహోద్యోగులతోనూ ఏర్పడిన ప్రతిష్టంభనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మీరు కృషి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యవహార శైలి తప్పనిసరిగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దశమాధిపతి కూడా అయినందువల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా కొద్దిగా మార్పులు చేయాల్సిన పరిస్థితి, లేదా కొంచెం ఎక్కువ కష్టపడి గతంలో మంచిగా అందివచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా అష్టమ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా, అంటే ఇక్కడ భాగ్యస్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా గురువులతోనూ, తర్వాత తండ్రితోనూ కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విదేశీయాన విషయాలు కొంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానం నుంచి 9వ స్థానం అంటే పంచమ స్థానం మీద కుజుడు ఉండటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. అంటే మంచి మీకు అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ఆర్థికంగా చాలా అవకాశాలు మంచిగా కలిసి వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవటానికి ట్రై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా. అంటే ఇక్కడ భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండటం మూలంగా సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారికి సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, పెళ్ళి లేదా ఉద్యోగం లేదా స్థిరత్వం కోసం ట్రై చేసే విషయాలు ఇవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్లో కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. స్పెక్యులేషన్లో అధికంగా పెట్టుబడులు పెట్టాలన్న కోరిక కలుగుతుంది. అయితే వక్రించుతూ ఉండటం వల్ల కొద్దిగా స్పెక్యులేషన్కి దూరంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి యాక్చువల్గా. తర్వాత నిర్ణయాత్మక శక్తి, అంటే మీరు ఒక నిర్ణయాన్ని 2-3 సార్లు మంచిగా ఆలోచించి గతంలో తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో సడన్గా మీ రియాక్షన్ మూలంగా కొద్దిగా ప్రేమ వ్యవహారాల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ అష్టమ స్థానాన్ని కుజుడు చూడటం మూలంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఇంకా 11వ స్థానం మీద కుజుని దృష్టి ఏర్పడుతుండటం వల్ల కొద్దిగా అన్యాయంగానైనా సంపాదించాలన్న కోరిక ఏర్పడుతుంది. సో దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ప్రతిష్ట పెరిగే విధంగా ట్రై చేస్తారు. మాట తీరు మార్చుకుని అందరికీ
ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీరు మాట తీరు మార్చుకుంటారు. తర్వాత కుటుంబం యొక్క సపోర్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో, ఇక్కడ మోస్ట్‌లీ నీ జర్క్ రియాక్షన్స్ కానీ, తర్వాత ఎక్కువ మిమ్మల్ని అవతల వారి మీద మీ భావాలను రుద్దటం ట్రై చేస్తారు. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.